ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా గ్రామంలో స్థానిక ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి కాబట్టి గ్రామంలో పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము డిప్టీ మల్లేష్ గారు, కుర్మయ్య గారు, సుధాకరు, భాస్కర్, బక్కమ్మ, కృష్ణమ్మ వీళ్ళందరం, కాశమ్మ వీళ్ళందరం వార్డు సభ్యులుగా సర్పంచ్ దగ్గర పనిచేసి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నాము. సరే, కొన్ని కారణాల వల్ల ఉప సర్పంచ్ చెక్కు పవర్ రద్దు కావడం వల్ల సరే కోరం తీసేసినా కానీ కానే కాదు అని ఎండుదండ ఉంటూ సపోర్ట్ చేసుకుంటూ ముందుగా పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. అదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జూపల్లి కృష్ణారావు సార్ గారు ఓట్లలో మంచి భారీ మెజార్టీ ఇచ్చి కృష్ణారావు సార్ గారికి గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా గెలిపించుకున్న మరు క్షణమే అన్న మాకు పనులు కావాలంటే ఎంపీపీ గారి సహకారంతో, మాజీ ఎంపీపీ గారి సహకారంతో అడగంగానే 20 లక్షల సీసీ రోడ్లు ఇచ్చిండు. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా నక్కలపల్లి గ్రామంలో ఎక్కడ లేని విధంగా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం 70 లక్షల వరకు బీసీ కాలనీ రోడ్లు కానీ అవన్నీ వేయించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇండ్లు ఇస్తాం అన్నారు, ఇయ్యలేదు. పార్టీకెళ్ళి గ్రామ ప్రజలు అందరూ కుర్మాయ అయితే బాగుంటుంది అనేది అందరి కోరిక మేరకు జూపల్లి కృష్ణారావు సహకారంతో, ఎంపీపీ గారి సహాయంతో నన్ను సెలక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళు భవనంగా త్వరలోనే నిర్మిస్తాం. ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు కొంచెం పనులు అయిపోయినాయి. సరే, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మా ఊరి కుడుగంగా. ఏ విధంగా కానీ కంపల్సరీ ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉండం, ఖచ్చితంగా పనిచేస్తాం. ఏదున్నా చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు, కాదనట్లేదు. ఏ విధంగా అయినా గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటూ అందరి సహకారం, సలహాలు, సూచనల మేరకు తీసుకుంటూ అందరి అభిప్రాయంతో గ్రామం ముందుకు తీసుకెళ్తానని, అందరి గ్రామ ప్రజల కోరిక మేరకు సలహాలు సూచనలు తీసుకుంటూ పనిచేస్తానని, నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ముందుకెళ్తారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.